అందరికీ నమస్కారం అండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రమైన తిరుత్తణికి మేము ప్రయాణమయ్యాము. తిరుపతి నుంచి సుమారుగా గంటన్నర పాటు తిరుత్తణి ప్రయాణం ఉంటుంది. ఉదయం 7 గంటలకి మేము ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ఒక అరగంట ప్రయాణం చేసిన తర్వాత హైవే పై ఉన్నటువంటి చిట్టి హోటల్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్, చాలా నీట్గా హైజెనిక్గా కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్ ముగించి మా ప్రయాణాన్ని తిరిగి కొనసాగించాము. చుట్టూరా పచ్చని కొండలు, మార్గ మధ్యంలో మంచి మంచి చూడదగిన ప్రదేశాలన్నీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అందమైన సుందరమైనటువంటి దృశ్యాలను చూస్తూ మా ప్రయాణం ఆహ్లాదభరితంగా సాగింది. తిరుపతి చెన్నై హైవేలో రైట్ సైడ్గా వచ్చేటువంటి కాంచీపురం రోడ్లో మనం ప్రయాణిస్తే తిరుత్తణి వస్తుంది. తిరుత్తణి పట్టణానికి చేరుకున్నాము. ఇక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెలసి ఉంది. తిరుత్తణి దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేన సమేతంగా కొలువై ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ మురుగ పెరుమాళ్లుగా పూజలు అందుకుంటున్నారు. తిరుత్తణి పుణ్యక్షేత్రానికి ఉత్తరం, దక్షిణం వైపున పర్వత శ్రేణులు ఉన్నాయి. ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వలన దీన్ని బియ్యపు కొండ అని పిలుస్తారు. అలాగే దక్షిణం వైపున గల కొండ కొంచెం నల్లగా ఉండడం వలన దానిని గానుగ పిండి కొండ అని కూడా పిలుస్తారంట. తిరుత్తణి ఆలయానికి మేము కారులో ఘాట్ రోడ్లో చేరుకున్నాము. కానీ ఈ ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గం కూడా ఉంది. తిరుత్తణి క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి స్వామి ఆలయానికి చేరుకోవడానికి మొత్తం 365 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకలుగా చెబుతారు. అందుకే ఇక్కడ మెట్లకు పసుపు కుంకుమ రాయడం, కర్పూరం వెలిగించడం వంటివి చేయడం వలన సంవత్సరం అంతా స్వామిని సేవించుకున్న పుణ్యం లభిస్తుందని స్థల పురాణం ద్వారా మనకి తెలుస్తుంది. ఆలయ సమీపానికి చేరుకున్న తర్వాత మా కారు ఇక్కడ పార్కింగ్ చేసుకుని స్వామివారి దర్శనానికి బయలుదేరి వెళ్ళాము. గర్భాలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గం ద్వారా మేము బయలుదేరాము. ఆ రోజు అనుకోకుండా షష్ఠి తిథి కావడం వలన మాకెంతో ఆనందం కలిగించింది. ఆ రోజున స్వామివారి ఆలయంలో భక్తులు ఎక్కువ మంది లేనందువల్ల మాకు చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది. ఇక్కడ
స్వామివారి దర్శనం కోసం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుని సేవించి అనంతరం రామేశ్వరుని ఆనతి మేరకు ఈ తిరుత్తణి క్షేత్రాన్ని దర్శించాడంట. ఆ తర్వాతనే శ్రీరామచంద్రుడికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని శాస్త్రవచనం. అలాగే ద్వాపర యుగంలో పాండవ మధ్యముడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ తిరుత్తణికి వచ్చి ఇక్కడ స్వామివారిని కొలిచాడంట. ఇంతటి పరమ పవిత్రమైన క్షేత్రంలో అడుగుపెట్టినందుకు మా మహద్భాగ్యంగా మేము భావించాము. ఇక్కడ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి మొక్కులు ఉన్నటువంటి వాళ్ళు మొక్కులు తీర్చుకోవచ్చు. ఈ ఆలయం చూశారు కదా ఎంత బాగుందో. చాలా విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం నిర్మించబడి ఉంది. భక్తులు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇక్కడ క్యూ లైన్లు ఎక్కువగా కూడా ఉంటాయి. స్వామివారి హుండీలో వేయడానికి ఇక్కడ చాలా మంది రకరకాల కానుకలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సంతానం కోరుకునేవారు ఊయల వంటివి స్వామివారి హుండీలో వేస్తుంటారు. స్వామివారి గర్భాలయంలోకి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలౌడ్ కాదు. అందుకని మేము వాటన్నింటినీ అక్కడే డిపాజిట్ చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ ఉన్నటువంటి మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు ఈ క్షేత్రంలోనే ఇంద్రతీర్థములో అరుదైన పూల మొక్కను నాటి ప్రతిరోజు ఆ మొక్క ఇచ్చేటువంటి 3 పుష్పములతో సుబ్రహ్మణ్యుణ్ణి పూజించేవారంట. అలా పూజించిన తర్వాతనే ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్నటువంటి సంఘనీతి, పద్మనీతి, చింతామణి మొదలైన దేవలోక ఐశ్వర్యములను తిరిగి పొందాడని శాస్త్రవచనం. అందుకే అఖండ ఐశ్వర్యాలను కోరుకునేవారు, పోగొట్టుకున్నవి తిరిగి పొందాలనుకునేవారు తిరుత్తణి క్షేత్రాన్ని తప్పక దర్శించాలి. దర్శనం తర్వాత వెలుపలికి వచ్చి ఆలయంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా మేము తిరిగి చూసాము. ఇక్కడ స్వామివారి ప్రసాదం కూడా మేము కొనుక్కున్నాము. తిరుత్తణి క్షేత్రంలో కుమారస్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇక్కడ కావడి ఉత్సవం మహావైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైనది. ఈ చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో కలిపి సేవిస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. విద్యార్థులు ఇక్కడ స్వామివారిని కొలిచి ప్రార్థిస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనేది భక్తుల యొక్క నమ్మకం. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించుకొని ఆనందంతో మా ఊరికి తిరుగు ప్రయాణమయ్యాము. పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అంటూ ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకొన్నాము. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః.